సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. నీ భారం ఏదైతే ఉందో, నీవు మోయలేని స్థితిలో ఏదైతే ఉన్నావో దానిని ఎక్కడ తీసుకురావాలంట? నా యొద్దకు తీసుకుని రండి అంటున్నాడు యేసయ్య. కానీ మనం తీసుకొస్తామా చెప్పండి? తీసుకురాం. మన భారాన్ని మన నెత్తినే మూసుకొని ఎవరికైనా చెప్తే గాన వాళ్ళు నన్ను హేళన చేస్తారేమో, నన్ను అపహాస్యం చేస్తారేమో, నన్ను చిన్నగా చూస్తారేమో అని మనం ఫీల్ అయ్యి వాటిని మన హృదయంలోనే దాచిపెట్టుకుంటాం ఆ పాపాలను. కానీ సమరయ స్త్రీ ఒక్కసారి తన పాపము బట్టబయలు కాగానే ఆమె తన గురించినటువంటి వివరాలు ఈ ప్రవక్తకు తెలిసిపోయినాయని వెంటనే ఆమె ఏం చేసిందో తెలుసా? పరిగెత్తింది. ఇలాంటి మనస్తత్వాన్ని ఒప్పుకునే మనస్తత్వం ఉంది. సామెతలు 28:13 ఏముంది? అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. చూడండి, ఈ యొక్క సమరయ స్త్రీ కనికరము పొందింది. ఎందుకు? ఆమె వెంటనే